జీడిపప్పుకు కేర్ ఆఫ్ అడ్రస్ పలాస. దశాబ్దాలుగా ఇక్కడ జీడి పరిశ్రమలు కళకళ్లాడాయి. కానీ ఇప్పుడు ఆ జీడి పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దశాబ్దాలుగా ఇదే పరిశ్రమలో ఉన్నవారు జీవనాధారం కోల్పోయి అవస్థలు పడుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ జీడి పరిశ్రమ కుదేలవ్వడానికి గల కారణాలేంటి? జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పలాస జీడి పరిశ్రమ సంక్షోభంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లోనే జీడిపప్పు పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చేది పలాస. ఇంతటి ఘన చరిత్ర కలిగిన పలాస జీడి పరిశ్రమ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎగుమతుల్లో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించిన పలాస జీడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోవడానికి కారణాలేంటి? ఇక్కడ వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పలాస ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది జీడిపప్పు. ఆంధ్రప్రదేశ్లోని అనేక జీడి పరిశ్రమలు ఉన్నప్పటికీ పలాస జీడిపప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ జీడి పరిశ్రమలపై వేలాది మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు అలాంటి జీడి పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జీడి పిక్కల ప్రాసెసింగ్కు అధిక ఖర్చు కావడం, పప్పు అమ్మకాలు సాగకపోవడం, దీనికోసం దళారులను ఆశ్రయించడం, ఒడిశా మార్కెట్కు డీలర్లు వెళ్లిపోవడం తదితర కారణాలతో పలాస జీడి వ్యాపారులు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి సంక్షోభాన్ని చూడలేదని, ఒక్కసారిగా మార్కెట్ పతనం అయిపోతూ ఉండడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జీడిపప్పు వ్యాపారం తీవ్ర సంక్షోభానికి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏప్రిల్ మేలో జీడిపిక్కల రేటు 175 రూపాయలు వరకు పలికి ఈరోజు అదే రేటు 155కి అమాంతం పడిపోయింది. 82 రూపాయలున్న డాలరు 91 రూపాయలు ఈరోజు పలుకుతుంది. దీనివల్ల జీడిపిక్కల రేటు బాగా పెరిగి పప్పు రేటు బాగా పడిపోయింది. ఈ సందర్భంలో ప్రభుత్వం వారు ఏదైనా ఒక ప్యాకేజీ లాంటిది ఈ జీడిపప్పు ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తే తద్వారా కార్మికులకి, యాజమాన్యంకి, రైతులకి ఉపయోగపడుతుందని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మరోవైపు జీడిపప్పు కొనుగోలుదారుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. జీడి పిక్కల రేట్లు భారీగా పెరిగినా పప్పు రేట్లు తగ్గడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జీడి పిక్కలను ప్రాసెసింగ్ చేసి పప్పును మార్కెట్లో తరలించే సమయానికి బస్తాకు దాదాపు 2000 రూపాయల వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పప్పు ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు. ఇక హోల్సేల్ మార్కెట్కు వచ్చేసరికి పొరుగు రాష్ట్రాల్లో పప్పు రేట్ల తగ్గుదల కారణంగా ఆ ప్రాంతానికే డీలర్లు వెళ్ళిపోతున్నారని, దీనివల్ల తాము నష్టాల్లో కూరుకుపోతున్నామని, పరిశ్రమల్ని మూసేస్తున్న పరిస్థితి నెలకొందంటున్నారు. 60 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ నడిపించాను. ఫ్యాక్టరీ పరిస్థితి బాగాలేక లాస్ట్ ఇయర్ నుంచి ఇబ్బంది పడి ఈరోజు నేను గుమ్మస్తా పని జాయిన్ అయిపోయినాను. ఎంత ఇబ్బందులు ఉంటే దాదాపు 20 lakhs పోయింది ఈ 5 yearsకి. లాస్ట్కి గుమ్మస్తా పని చేసుకుంటానండి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 380కు పైగా జీడి పరిశ్రమలుండగా ఇందులో ఒక్క పలాసలోనే దాదాపుగా 250 పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా కార్మికులు జీడి పరిశ్రమలపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది మహిళలే జీడి కార్మికులుగా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు జీడి పరిశ్రమలు సంక్షోభంలో ఉండడంతో కార్మికులకు 2-3 రోజులు మాత్రమే పని దొరుకుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటిన్యూ పని ఉండట్లేదు, వారానికి 4 రోజులుగా ఉంటుంది, కూలి కూడా కరెక్ట్ కావట్లేదు. మాకు జీవితం వల్ల దీని మీదే మేము బతికేదే బడ్డీల మీద. మాకు ఇది తప్ప ఇంకేం పనికి మేము వెళ్ళలేము. మరి మాకు కూలి కూడా కరెక్ట్ కావాలని మేము అనుకుంటున్నాము. మాకు బడ్డీ పని తప్ప వేరే పని చేయలేము. మేము ఈ పనికి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి వేరే పని చేయలేకపోతున్నాము. ఈ పనే మాకు కావాలనుకుంటున్నాము. మా కంటిన్యూ కూలి అయితే చాలు. వారానికి 3 రోజులు 4 రోజులే కూలి ఉంటుంది. ఇలాగైతే చాలా కష్టం కదా, ఇబ్బంది. అందు గురించనే ఏ విధంగా అయినా సరే 6 రోజులు కూలి కల్పించేటట్టుగా యాజమాన్యం చూసుకుంటే బాగుంటుంది. మొత్తానికి దశాబ్దాలుగా జీడి పరిశ్రమలు నడిపిస్తున్నామని, ఇప్పుడు పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయని, ప్రభుత్వం ఏదైనా ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు వ్యాపారులు. ఓవైపు ఎగుమతులు భారీగా తగ్గడం, మరోవైపు జీడిపప్పు ధరలు పతనం అవడంతో ఈ పరిస్థితి వచ్చిందని, దాంతోపాటు జీడి పరిశ్రమ నిర్వహణ కూడా కష్టంగా మారిందని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా జీడి పరిశ్రమకు కొంత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే ఈ పరిశ్రమ పూర్వ వైభవాన్ని చూస్తుందని ఇక్కడ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.